హలో, అందరూ బాగున్నారా? ఈరోజు మాకు నోములండి. నోముల కోసం పప్పు బియ్యం అన్నీ నానబెట్టా పూర్ణాలకి గారెలకి. గారెలు అయితే మినపప్పు గుళ్ళు నానబెట్టేసా. ఇదేం పచ్చిశనగపప్పు అన్నీ నానబెట్టి ఉంచుకున్నా. మా పెద్దమ్మాయి వాళ్ళు అప్పుడే వచ్చారు. స్నానం చేసేసి మళ్ళీ బయట నుంచి వచ్చా కదా, స్నానం చేసి పూజ దగ్గరకు వస్తానని చెప్పి చీర కట్టుకొని వచ్చింది. ఎలా ఉందని అడుగుతుంది. చాలా బాగుంది కదండి. చాలా బాగుందండి చీర అయితే. ఇక్కడ విజయవాడలో కొనుక్కుంది. నేను తెల్లవారుజామున 4ంటికి అయితే లెగిసాను. ఈ పూజ చేసుకుంటున్నా. అభిషేకం ఉంది, శివుడుది ఉంది. మా ఉదయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి గుడికి వెళ్ళలేను కదా అని చెప్పి అభిషేకం చేస్తున్నా. గంధము, ఈ కుంకుమ, ఆవు పాలు ఉన్నాయి. మా కోడలు నేను అభిషేకం అయితే చేస్తున్నాము. తెల్లారుజామునే పూజ చేస్తాం 4ంటికల్లా. ప్రతి సోమవారం అంతే. అంటే కార్తీక మాసం మాత్రమే ఇట్లా లేచి పూజలు చేసుకుంటాం. 4, 5ంటికల్లా అయిపోతుంది. పై పని చేసేసుకొని కిందకి దిగెళ్ళి కింద కూడా బాగా చేస్తారు. అపార్ట్మెంట్ కదా, అపార్ట్మెంట్లో కింద ఉసిరి చెట్టు ఉంది. దాని దగ్గర కూడా బాగా చేశారు. మాకు నోముల దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేస్తున్నాము. ఈరోజైతే కార్తీక నోములు ఉన్నాయి మాకు, కేదారేశ్వర స్వామి వ్రతం. వంటలు అన్నీ అయిపోయినాయండి. మా కోడలు అయితే పూజ దగ్గర అన్నీ రెడీ చేస్తుంది. నేను కూర్చొని చూస్తూ అన్నీ చెప్తున్నాను, ఎలా చెయ్యి అలా చెయ్యని. మేము నోముల దగ్గరికి పులిహోర, ఇది గారెలు, పూర్ణాలు, వంటలు కూడా చేసేసాము. పప్పు, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కొంచెం అరటికాయ వేపుడు, అన్నీ చేసేసి పూజ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము. మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు చేసేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం వంట రెడీ అయిపోయింది. మేము కొంచెం కొంచెం నిండుగున్నాయి అని తీసాము. మా అబ్బాయి వాళ్ళు ఊరు వెళ్తున్నారని చెప్పి బ్యాముడు అయితే 11:30 కల్లా వచ్చేస్తాను అన్నాడు. ఆ టయానికి పూజ దగ్గరకు రెడీ అయిపోయి కూర్చున్నాము. మా కొడుకు కోళ్ళు పూజ చేస్తుంది. మేమేమో కూర్చొని కథ వింటున్నాము. పూజ దగ్గర మా మనవడు అల్లరి ఉందండి. అసలు అల్లరే అల్లరి. ఎంత క్యూట్గా ఉందో, బాగుంది.